ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలుగు ప్రజలందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇక కంటెంట్లోకి పోయినప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఒక ఇద్దరు ఎంపీలు పార్టీ మారుతున్నట్టుగా గత 3-4 రోజులుగా వార్తలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఈ వార్త 2 రోజుల క్రితమే మనం వీడియో చేయాలి, కానీ సంక్రాంతి పండుగ, రైతుల పండుగ మన మూలాల గ్రామాల్లోనే ఉన్నాయి కాబట్టి రైతు బిడ్డలుగా మేమంతా కూడా గ్రామాలకు వెళ్ళాలి అనుకోవటం ఫలితంగా గత 2 రోజుల క్రితమే చేయాల్సిన వీడియో ఇవాళ చేయాల్సి వస్తుంది. అంటే అందుబాటులో లేకపోవటం ఫలితంగా ఇవాళ చేస్తున్నాను. నిజానికి వైసీపీ పార్టీకి 10 మంది ఎంపీలు ఉన్నారు. మీకు అనిపించవచ్చు నలుగురు ఎంపీయే కదా వైసీపీకి ఉందని. అవును, నలుగురు లోక్సభలో ఉన్నారు, 6 రాజ్యసభలో ఉన్నారు. మొత్తంగా వైసీపీకి 10 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలో ఇంకా బలం ఎక్కువ ఉంది వైసీపీకి. అప్పటికి ఆరు కృష్ణయ్య లాంటి వాళ్ళు వైసీపీ పార్టీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి మళ్ళీ పార్టీ మారి మళ్ళీ రాజ్యసభ సభ్యులయ్యారు. మోపిదేవి వెంకటరమణ గారు పార్టీకి రాజీనామా చేశారు, రాజ్యసభ సీటుకి రాజీనామా చేశారు. తర్వాత విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజ్యసభ సీటుకి రాజీనామా చేశారు. ఇంతమంది పార్టీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా రాజ్యసభలో వైసీపీకి 6 బలం ఉంది. కారణం ఏంటంటే 2019 నుంచి 2024 మధ్య ఆ పార్టీకి 151 ఎమ్మెల్యే సీట్లు ఉండటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ కోట అంతా కూడా వైసీపీనే వాడుకుంది. వైసీపీ సంబంధించిన వాళ్ళే రాజ్యసభకి వెళ్ళారు. ఇప్పటికీ వైసీపీకి 6 రాజ్యసభ సభ్యుల బలం ఉంది. అయితే వీళ్ళలో 3 పదవీ కాలం ఈ జూన్తో అయిపోతుంది. 3 పదవీ కాలం ఈ జూన్తో అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు తిరిగి వైసీపీకి ఒక్క స్థానం కూడా రాదు. మొత్తంగా జూన్తో అయిపోయేది నలుగురు పదవీ కాలం. కాకపోతే 3 వైసీపీ వాళ్ళు, ఒకరు టీడీపీ వాళ్ళు. టీడీపీ నుంచి సానా సతీష్ గారు, ఆయన పదవీ కాలం కూడా జూన్ 2026తో అయిపోయింది. కాకపోతే ఆయన్ని మళ్ళా, అంటే లోకేష్ గారికి బాగా దగ్గరైన వ్యక్తి, టీడీపీకి కమిటెడ్ వ్యక్తి కాబట్టి అతనికే మళ్ళా రాజ్యసభ సీట్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కానీ వైసీపీకి సంబంధించిన 3 కోటా కూడా ఇప్పుడు కూటమి చేతుల్లోకి వస్తాయి కాబట్టి ఎవరికి ఇస్తారు? ఈ 3టిని టీడీపీ ఒకటి, జనసేన ఒకటి, బీజేపీ ఒకటి తీసుకునేటువంటి అవకాశం ఉంది. టీడీపీకి వచ్చే మిగతా ఏదైతే స్థాన సతీష్ స్థానం ఉందో అది టీడీపీదే. అది కాకుండా మిగతా 3 స్థానాల విషయంలో ఒక స్థానాన్ని టీడీపీ, ఒక స్థానాన్ని జనసేన, ఇంకో స్థానాన్ని బీజేపీ తీసుకునేటువంటి అవకాశం ఉంది పొత్తులో భాగంగా. జనసేనకు సంబంధించి మొట్టమొదటి రాజ్యసభ సీటు, ఇంతవరకు రాజ్యసభలో జనసేనకి అవకాశం లేదు. కానీ ఈ జూన్లో ఏర్పడే 3 ఖాళీల్లో ఒకటి జనసేన కేటాయించడం వల్ల ఆ జనసేన తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. రాజ్యసభలోకి తొలి ఎంట్రీ చేసేటువంటి అవకాశం ఉంది. మరి టీడీపీ నుంచి ఎవరు పోతారు, బీజేపీ నుంచి ఎవరు పోతారు చూడాలి. అయితే ఆ క్రమంలోనే వైసీపీకి సంబంధించిన పదవీ కాలాన్ని కోల్పోయేటువంటి 3లో ఒక 2 పార్టీ మారతారని సర్క్యులేట్ అవుతుంది. అసలు ఆ 3 ఎవరు? ఒకళ్ళు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు, ఆయన ఇండస్ట్రియలిస్ట్, ఆయనకి రాజ్యసభ సీటు అవసరం, కానీ పదవీ కాలం అయిపోతుంది. వైసీపీ నుంచి తిరిగి వచ్చే అవకాశం కూడా లేదు. వైసీపీకి గట్టి ఫండింగ్ చేసినటువంటి వ్యక్తి, ఆయనకి తన వ్యాపార లావాదేవీలు ఇవన్నీ ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఖచ్చితంగా తన చేతిలో ఒక ఎంపీ పదవి ఉండటం అనేటువంటిది ఆయనకు అవసరం వ్యక్తిగతంగా. కానీ వైసీపీ నుంచి తిరిగి రాదు. మరి ఆయన పార్టీ మారతారా? పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన పదవీ కాలం కూడా జూన్తో అయిపోతుంది. ఇతను వైసీపీ చాలా కమిటెడ్ వ్యక్తి ఒకప్పుడు, కానీ గత కొంతకాలంగా పార్టీ పట్ల చాలా అలకతో ఉన్నాడు. పార్టీ సరైనటువంటి పందాలో పోవట్లేదని అనుకునే ఉద్దేశంలో ఉన్నాడు. ఈ ఇద్దరు కాక 3వ వ్యక్తి పరిమళ నత్వాని అసలు వైసీపీకి సంబంధం లేదు, తెలుగు రాజకీయాలకు సంబంధం లేదు, అసలు వైసీపీ కాదు ఆయన. ఆయన బీజేపీ కోట, అసలు ఏ పార్టీ కాదు, ఇండస్ట్రియలిస్టు, కానీ బీజేపీ కొద్దిగా సాఫ్ట్గా ఉండేటువంటి వ్యక్తి, బీజేపీకి అనుకూలంగా ఉండే వ్యక్తి. బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవసరాల రీత్యా బీజేపీ హైకమాండ్ రికమెండేషన్ మేరకు తెలుగు రాజకీయాలతో సంబంధం లేకపోయినా, వైసీపీతో సంబంధం లేకపోయినా, వైసీపీ సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు అప్పట్లో. పరిమళ నత్వాని వైసీపీ సభ్యుడు కాదు, తెలుగువాడు కాదు, తెలుగు రాజకీయాలతో సంబంధం ఉన్నవాడు కూడా కాదు. ఇంకా ఆ మాటకు వస్తే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా, రిలయన్స్ వాళ్ళు, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కలిసి రాజశేఖర్ రెడ్డిని ఏదో చేశారని చెప్పేసి వార్తలు ప్రచారం చేసింది కదా. మరి అదే రిలయన్స్ గ్రూప్లో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి పరిమళ నత్వాని. కానీ బీజేపీ రికమెండేషన్ మేరకు గతంలో చేసిన ఆరోపణలన్నీ పక్కన పెట్టి మరి రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి డైరెక్టర్ పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. వైసీపీకి విలువలు ఎక్కడ ఉన్నాయి? సరే, ఇప్పుడు అదో డిఫరెంట్ టాపిక్ లేదు. మళ్ళీ ఆ టాపిక్లో పోయినప్పుడు దానికి సంబంధించిన వివరాలను చెప్తాను మీకు నేను. పరిమళ నత్వాని అసలు ఆయన వైసీపీ కాదు. ఇప్పుడు ఆయన మళ్ళీ రాజ్యసభ సీటు కావాలంటే బీజేపీలో చేరాల్సిందే, అఫీషియల్గా బీజేపీలో చేరాల్సిందే.
ఆయన బీజేపీ నుంచి మళ్ళీ రాజ్యసభకి పోటీ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. మళ్ళీ బీజేపీ నుంచి రాజ్యసభ్యుడిగా ఎంపికయ్యే అవకాశం ఉండొచ్చు. బీజేపీకి ఒక కోట ఉంది కాబట్టి, ఒక సీటు బీజేపీకి వస్తుంది కాబట్టి. ఇంకెవరు వస్తారు బీజేపీలోకి? ఇంకెవరు వస్తారు? ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, వీళ్ళిద్దరిలో ఒకరు రావడానికి అవకాశం ఉంది. మరి ఎవరు వస్తారు? ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు రావడానికి అవకాశం ఉంది అంటున్నారు. మరి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు వచ్చినా సరే ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తారా? చూడాలి. పరమేశ్వర నత్వాని, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి వీరిద్దరు ఒకళ్ళు మళ్ళీ రెన్యువల్ అయ్యే అవకాశం ఉంది బీజేపీ కోటా నుంచి. జనసేన ఎవరికి ఇస్తుంది? టీడీపీ ఎవరికి ఇస్తుంది? చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకవేళ నత్వాని ఏమన్నా బీజేపీలోకి వెళ్ళి, అయోధ్య రామిరెడ్డి ఏమన్నా టీడీపీలోకి వెళ్ళి వీళ్ళు మళ్ళీ రాజ్యసభ సీట్ తెచ్చుకుంటారా? ఏదేమైనా వైసీపీ నుంచి మాత్రం, అంటే ఇక్కడ రాజ్యసభ ఉంది కాబట్టి ఏదో ఉన్నారు ఇప్పటి వరకు, కానీ ఇక రాజ్యసభ పదవి కాలం అయిపోగానే వాళ్ళు పార్టీ మారడానికి సిద్ధపడబోతున్నారు అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. యాక్చువల్గా ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు కూడా వైసీపీకి చాలా కమిటెడ్ ఒకప్పుడు. ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరు కమిటెడ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాల పట్ల వాళ్ళిద్దరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు, వైసీపీకి రాజీనామా చేసి వెళ్ళాడు. కానీ తర్వాత ఏదో బొజ్జగించారు, మళ్ళీ తీసుకొచ్చి పార్టీలో చేర్చుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా కాంగ్రెస్లోకి పోయాడు. కాంగ్రెస్ పార్టీలో గెలుస్తాడు లేడు కన్ఫ్యూజన్ ఉంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నచ్చక, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు తప్పుపడుతూ ఆయన పార్టీ మారాడు. మళ్ళా అయోధ్య రామిరెడ్డి గారే కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకున్న బిజినెస్ ఇంట్రెస్టులు రకరకాలు మళ్ళీ తిరిగి వైసీపీలో తెచ్చుకున్నారు. వీళ్ళు అంత ఈజీగా టీడీపీలోకి పోయే వ్యక్తులు కాదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులు వాళ్ళకి నచ్చట్లేదు. ప్రత్యేకించి అమరావతిని వ్యతిరేకిస్తున్న విషయం వాళ్ళకి అసలే నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ జీవితం అంతా ఆ గుంటూరు, ఆ అమరావతి ప్రాంతంతో ముడిపడే ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి గతంలో. సో వాళ్ళ రాజకీయ జీవితంతో ఆ ఏరియాతో ముడిపోయి ఉండి ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని ప్రజలు నచ్చట్లేదు. అంటే అమరావతిని రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు కదా. కాబట్టి ఏది ఏమైనా ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారి పార్టీ మారుతారు అనేటువంటి వార్తలు మాత్రం పెద్ద ఎత్తున సర్కెట్ కొడుతూ ఉన్నాయి. సో వైసీపీకి ఇప్పుడు ఇక 4+4 బలం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 4+4 కూడా ఉండదండి, 4+3 ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు ఖాళీ అవుతున్నారుగా వైసీపీ నుంచి. సో 4+3 వైసీపీకి ఉండేటువంటి బలం. ఈ ముగ్గురు కూడా ఎంతకాలం మిగులుతారు వైసీపీకి రాజ్యసభలో అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకటి వాస్తవం, వైసీపీకి రాజ్యసభ సీట్లు ఇప్పుడు ఉన్నంతకాలం ఉంటాయి. వాళ్ళ పదవీ కాలం అయిపోయిందంటే మళ్ళీ రెన్యువల్కి వైసీపీకి అవకాశం లేదు. ఎందుకంటే వైసీపీ చేతిలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో మళ్ళీ రాజ్యసభ సీట్ను రెన్యువల్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎమ్మెల్యేల ఓట్ బ్యాంక్ ఆధారంగా, ఎమ్మెల్యేల బలం ఆధారంగా రాజ్యసభకి ఎంపిక అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేదు కాబట్టి మళ్ళీ వైసీపీకి రాజ్యసభలో ఖాళీ అయినటువంటి చోటు వచ్చే అవకాశం లేదు. ఒకప్పుడు అంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీకి ఎక్కువ మంది రాజ్యసభ సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఆ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఆల్రెడీ రాజ్యసభకు పోయిన వాళ్ళు తమ పదవీ కాలం అయిపోయేంత వరకు ఉండొచ్చు. తమ పదవీ కాలం అయిపోయిన తర్వాత వైసీపీ పార్టీ రెన్యువల్ చేసుకునే అవకాశం లేదు ఆ పార్టీకి ఉన్న బలం వల్ల. సో ఈ ముగ్గురు కూడా ఇంకొంతకాలమే వైసీపీకి రాజ్యసభలో సభ్యులుగా ఉంటారు వాళ్ళ పదవీ కాలం అయిపోయేంత వరకు. తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ పదవీ కాలం ముగిసింది, వైసీపీకి రాజ్యసభలో అవకాశం లేకుండా పోయింది. ఖాళీ అయ్యేటువంటి ప్రతి ఒక్కటి కూడా కూటమి చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో వైసీపీ నుంచి ఒక ఇద్దరు పార్టీ మారటం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వారు చేస్తుంది కరెక్టా కాదా, వాళ్ళని చేర్చుకోవాలా వద్దా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.